అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డాక్టర్ జయప్రద సోమిరెడ్డి గారు రచించిన వీలునామా అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఆ వేసవిలో ఆ విశాలమైన లివింగ్ హాలులో 7 వ్యక్తులు ఆందోళనగా, దిగులుగా, ఇన్సెక్యూర్డ్గా ఎవరికి ఏ ఆసనం దొరికితే ఆ ఆసనంలో కూర్చొని అందరూ కూడా ఒంటి మీద నల్ల కోటుతో, చేతిలో కాగితం కట్టతో చెమటలు కక్కుతున్న లాయర్ బాలసుబ్రహ్మణ్యం వైపు చూస్తూ ఉన్నారు. ఆ ఇల్లు సంపన్న గృహస్థులదే అయినా సెంట్రల్ ఏసీ పెట్టించుకునేంత హై క్లాస్ది మాత్రం కాదు. పరాయి వాళ్లను ఏసీ బెడ్రూమ్లోకి పిలిచే సంప్రదాయమూ కాదు వాళ్ళది. ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కువలో, మనస్తత్వపరంగా ఒక మెట్టు తక్కువలో ఉన్న కుటుంబం అది. ఆ ఇంటి యజమానురాలు చనిపోయి ఈ రోజుకి 3 రోజులైంది. మరో వారం రోజులు పొడిగించి పెద్ద కర్మ జరిగాక ఈ సమావేశాన్ని పెట్టుకోవాలి అనుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. అది చావు కానీ పెళ్ళి కానీ ఎవరి గూటికి వాళ్ళు తొందరగా చేరుకోవాలి అన్న తపనలో నిలువునా మునిగిపోయిన రోజులివి. అందుకే క్రితం రోజు చిన్న కర్మ అయిపోగానే లాయర్ బాలసుబ్రహ్మణ్యం ఆ ఇంటి మనుషులను మర్నాడు ఉండమని కోరాడు. హాయిగా ఇంటికి వెళ్ళి వట్టివేళ్ల తడికలు దించుకొని కూలర్ ఆన్ చేసుకొని రెస్ట్ తీసుకుందామనుకున్న ఆ ఇంటి అల్లుడికి విసుగ్గా అనిపిస్తుంది ఈ సమావేశం. మిగతా వాళ్ళకి లాయరు గారు తమనెందుకు ఇలా సమావేశపరచారోనని ఆసక్తిగానో టెన్షన్గానో ఉంది. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. జ్యోత్స్నమ్మ గారు వీలునామా రాశారు. తను చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని మీకు చెప్పమని చెప్పారు అన్నాడు నిదానంగా బాలసుబ్రహ్మణ్యం. అమ్మ వీలునామా రాసిందా? మనకు చెప్పకుండా ఎప్పుడు రాసిందో అమ్మ అనుకున్నాడు కొడుకు. అత్తమ్మకు ఏం తెలుసని వీలునామా రాయించింది అనుకుంటుంది కోడలు. వదినకు ఇంత తెలివితేటలున్నాయా అనుకుంది ఆడపడుచు. చెప్తే వీడు వింటాడా? ఆస్తులు నీ పేరే రాయించుకోరా అని అంటే విన్నాడా ఎన్ని రోజులు? ఇప్పుడు కోడలు ఏం రాసిందో ఏమో అందులో అంటూ అత్తగారు అనుకుంటుంది. ఓహో, ఎందుకా ఈయనగారు ఉండమన్నది? ఆ ముక్కేదో ముందే చెప్పొచ్చు కదా అనుకుంటుంది కూతురు. వీలునామా రాసిన ఆమె కూతురు, కోడలు, ఆడబిడ్డ, అత్తగారు ఎవరికి వారే మనసులలో ఆశ్చర్యపోతున్నారు. అక్కడ నిశ్శబ్దంగా కూర్చున్నది మాత్రం ఆమె భర్త ఒక్కడే. అతనికి లాయర్ ఎందుకొచ్చాడో ఆసక్తి లేదు. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయినా ధ్యాసే లేదు. ఆ వీలునామాలో తన భార్య ఏమి రాసిందోనని క్యూరియాసిటీ కూడా అసలే లేదు. అతనిలో ఉన్నదల్లా ఒకే కోరిక. అది గతించిపోయిన తన భార్య తిరిగి వస్తే బాగున్నో అనే చిక్కటి అత్యాశ. అత్తమ్మ చేతికి 12 జతల బంగారు గాజులున్నాయి. అన్నీ కూతురికి రాసిందో ఏమో, రవ్వల కమ్మలు ఎవరికి రాసిందో అంటూ కోడలు మనసులోనే వాపోతుంది. తన తల్లి కూతురికి కూడా ఆస్తి వస్తుందని భయపడి అన్నయ్యకే మొత్తం రాసిందో ఏమో అంటూ కూతురు భయపడుతుంది. అమ్మ తన మీద కోపంతో ఆస్తినంతా ఏ అనాథ శరణాలయానికో రాయలేదు కదా, లేకపోతే అసలు ఈ వీలునామా ఎందుకు అంటూ తన ఊహకు తానే బెదిరిపోయాడు కొడుకు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. బతికున్నన్నాళ్ళు తనకి ఏ లోపమూ చెయ్యలేదు వదిన. పోతూ పోతూ తనకి ఏదైనా రాసిందో లేదో అంటూ నిట్టూర్చింది ఆడబిడ్డ. కోడలు ఎవర్ని అన్యాయం చేసే పిల్ల కాదు, కానీ ఆస్తి మనవడికి మనవరాలికి రాసేసుంటే తను తన కొడుకు వాళ్ళ దయాధర్మాల మీద బతకాలి అని దిగులు పడుతుంది అత్తగారు. ఇది మీ అమ్మగారు రిజిస్టర్ చేసిన వీలునామా, చదవమంటారా అన్నాడు బాలసుబ్రహ్మణ్యం మధుకర్ వైపు చూస్తూ. చదవండి అన్నారు అందరూ చిన్న గొంతుతో. అందులో ఏముందోనని అందరూ టెన్షన్ పడుతున్నారు, ఒక్క హర్షవర్ధన్ తప్ప. అతనికి మాటి మాటికి భార్య కావాలనిపిస్తోంది, భార్య మాత్రమే కావాలనిపిస్తుంది. అతను మెల్లగా గతంలోకి జారుకున్నాడు. ఏమండి, నేను ఈరోజో రేపో
ఎప్పుడో మిమ్మల్ని అన్యాయం చేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతానండి అందావిడ. అలా అనకు జోష్నా అన్నాడు భర్త. నన్నేం చేయమంటారు? నాకు వచ్చింది తగ్గిపోయే జబ్బు కాదు కదా. ఎప్పుడు కాటేసిందో ఎక్కడ కాటేసిందో నాకు తెలియక ముందే క్యాన్సర్ లివర్ వరకు పాకిపోయిందని డాక్టర్లు చెప్పారు కదండి. మిమ్మల్ని విడిచి నాకు మాత్రం పోవాలనుందా అందావిడ. వద్దు జోష్నా, ఇప్పుడు ఆ మాటలు మన మధ్య వద్దు. ఆ రోజు వస్తే ఎలాగూ నాకు దుఃఖం తప్పదు అన్నాడు దుఃఖంతో అతను. నాకు ఇలా మాట్లాడక తప్పటం లేదండి. నాకు ఆరోగ్యం బాగున్నంత వరకు మీరు మాట్లాడొద్దు అన్నప్పుడల్లా, మీరు కాదన్నప్పుడల్లా నేను ఊరుకుంటూనే వచ్చాను. ఇప్పుడు కూడా మిమ్మల్ని సమర్థిస్తే నా అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరుండరండి. నా పేరున ఉన్న ఈ ప్రాపర్టీస్ అన్నీ మీ పేరున రాసేయాలి అందావిడ. నువ్వే లేకపోయాక అవి నన్ను ఉద్ధరిస్తాయా జోష్నా అన్నాడతను. ప్లీజ్ అలా అనకండి, మనిషికి అవి కూడా అవసరమే అంది జోష్న. నువ్వే లేకపోయాక ఒట్టు జోష్నా, నాకంతా శూన్యమే అంటున్నాడు ఆవిడ భర్త. అలా ఓ ఆడది నిజాయితీగా నువ్వు లేకపోతే నాకు బతికే లేదు అని భర్త నోటి ద్వారా అనిపించుకోగలగడం కూడా ఒక అదృష్టమే. ఆవిడ ఎంత అదృష్టవంతురాలు! అంతటి అదృష్టం ఎంతమంది ఆడవాళ్లకు దక్కుతుంది మరి అని అనుకుంటూ ఆ శూన్యాన్ని పూడ్చటానికే నేను ప్రయత్నిస్తున్నానండి అంది జోష్న. జోష్నా, 25 ఏళ్ళు కలిసి కాపురం చేశాం. నేనేంటో నీకింకా తెలియలేదా? డబ్బు, దానివల్ల నాకు ఒరిగే సుఖాలు, నువ్వు లేని లోటును పూడ్చగలవా అన్నాడతను. నిజమే, ఒప్పుకుంటాను. కానీ మనిషి ఉనికిని డబ్బు పూడ్చలేదు. కానీ తప్పటం లేదే, నన్నేం చెయ్యమంటారు మరి అన్న మాటల్లో నిస్సహాయతను, గొంతులో కన్నీళ్లను నింపుకొని కొన్ని నెలల క్రితం ఆవిడ నోటిగుండ నుంచి వచ్చిన ఆ 4 మాటలు ఈ నిమిషాన అతనికి గుర్తుకొచ్చి కళ్ళల్లో తడిని నిలిపాయి. పాపం జోష్న ఎన్ని మార్లు ప్రాధేయపడిందో నన్ను. తన మాట విన్నా బాగుండేదేమో, ఎన్ని అవస్థలు పడిందో ఈ వీలునామా రాయించడానికి అనుకున్నాడతను. లాయర్ బాలసుబ్రహ్మణ్యం గారు కాగితాలు విప్పారు. విప్పుతూ పక్కనే ఉన్న మధుకర్ వైపు చూస్తూ అన్నాడు, అమ్మ ఉత్తరం కూడా రాశారు. మొదట ఉత్తరం చదవమంటారా, వీలునామా చదవమంటారా అంటూ అడిగాడు. అక్కడ ఉన్న వ్యక్తులంతా మరోసారి ఆశ్చర్యపోయారు. ఉత్తరం కూడా రాసిందా? అందులో ఏం రాసిందో? అందరి అంతర్యాలు తప్ప ఎవరి పెదవులు కూడా విడబడలేదు. ఉత్తరమే చదవండి అంటూ తల్లి గుర్తుకొచ్చిన మధుకర్ తడి గొంతుతో అన్నాడు. లాయర్ బాలసుబ్రహ్మణ్యం పేపర్లు తిప్పాడు. ఆ కాగితాల రెపరెప శబ్దానికి 25 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ హర్షవర్ధన్ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కౌలు డబ్బులు ఇంత కట్ట తీసుకొచ్చి జోష్న తన భర్త చేతిలో పెడితే తను ఆశ్చర్యపోయాడు. ఏంటిది అంటూ. అమ్మ వాళ్ళు పంపారండి. ఎందుకు? ఎందుకేంటండి, మనకిచ్చిన పొలంలో వచ్చిన ఆదాయం ఇది. ఓ అదా, అయితే ఈ డబ్బుతో నువ్వే ఏదైనా కొనుక్కో అన్నాడు భర్త. ఆ రోజు జోష్న పకపక నవ్విన శబ్దం ఈ రోజుకు కూడా ఇంకా తన చెవిలో ప్రతిధ్వనిస్తున్నట్టే ఉంది. భలేవారండి, 2 లక్షలు, ఈ డబ్బుకు ఏం కొనుక్కోను అంటూ అడిగింది. ఏదైనా కొనుక్కో అన్నాడతను. భర్త మాట్లాడిన మాటలకు నిజంగానే జోష్న మనసు చివుక్కుమంది. ఆ రోజేమిటి, 25 సంవత్సరాల దాంపత్య జీవితంలో ఒక మగవాడిగా తను చూపిన ఈగోకి అలా ఎన్నిసార్లు నొచ్చుకుందో మరి ఈ పిచ్చిది. అదేమిటో, ఎప్పటికప్పుడే కాదనుకున్నా తన ఈగో తన భార్య మీద తనకున్న కొండంత ప్రేమని, తన విశ్వాసాన్ని కూడా దాటిపోయేది. ఈగోనే ఎక్కువైపోయేది. ఆమె డబ్బుని తన డబ్బుగా స్వీకరించటానికి ఆ ఈగో ఒప్పుకునేదే కాదు. ఇప్పుడిప్పుడు ఏ దేవత వరమిచ్చి ఏ అద్భుతమో జరిగి తన జీవిత భాగస్వామి తిరిగి తన ఎదుట ప్రత్యక్షమైతే ఆ ఈగో అన్నీ పక్కన పెట్టేసి తన ప్రాణాన్నే ఆమె పాదాల ముందు అర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు తను. కానీ అది జరిగే పనేనా? ఎంత మూర్ఖుడు తను! తన భార్య ఆఖరి కోరికైనా తీర్చలేదు అనుకుంటున్నాడు హర్షవర్ధన్. ఉత్తరం చదవడం ప్రారంభించాడు లాయర్ గారు.
ప్రియమైన కుటుంబ సభ్యులకు, ఈరోజో రేపో ఎప్పుడు పోతానో తెలియని నేను మీకు రాస్తున్న ఆఖరి ఉత్తరం ఇది. నేను పోయాక మీకు అందుతుంది కాబోలు. అప్పుడు మీరు నా గురించి ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడు ప్రాణం లేని నాలో ఎలాంటి స్పందనలు ఉండవు. ఈ ఉత్తరంలో ఏ రహస్యమూ లేదు. కాబట్టి నా వీలునామాతో పాటు దీన్ని లాయర్ సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. విన్న తర్వాత మీ నిర్ణయం లాయర్ గారికి చెప్పండి. నా అనంతరం మీరంతా నా భర్తను బాగా చూస్తారని నాకు నమ్మకం ఉంది. కానీ మీరంతా ఆయన్ను ఎంత బాగా చూసినా భార్యాభర్తల మధ్య ఉన్న బంధమే వేరు. అది చాలా విలక్షణమైంది. పరాయి వాళ్ళ మధ్య లేని కోపతాపాలు, అలకలు, తగవులు, విడిపోవడాలు, కలవడాలు, ఇలా ఎన్నో భార్యాభర్తల మధ్య ఉండనే ఉంటాయి. కారణం నాది అనే భావం, నా స్వంతం అనే అందమైన స్వార్థం. ఇద్దరిలో ఎవరికి అవమానం జరిగినా మరొకరు తనకు జరిగినట్టే అని భావించే బంధం అది. ఎంతటి రహస్యాన్నైనా మరెవరి ముందు జారదు అనే విశ్వాసాన్నిచ్చే సంబంధం అది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా వారికి మరొకరి ఓదార్పు, ఒకరి కోసం ఒకరు ఉన్నారనే ధైర్యం. ఇదే భార్యాభర్తల బంధంలో ఉన్న గొప్పతనం. జంటలో ఒకరు వెళ్ళిపోయాక ప్రేమించే పిల్లలు ఉండి కూడా మరొకరు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. ఆ తప్పు పిల్లలది కాదు. జంటలో మిగిలిన వాళ్లకు బిడ్డలే ఓదార్పు కూడాను. కాదనను. కానీ ఎంతసేపు, ఎంతకాలం? ఓ 10 నిమిషాలు, ఓ అరగంట, లేదా ఓ రోజు. ఇంతకంటే వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో గడపలేరు. ఇది సృష్టి విరుద్ధం కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు సమకూర్చి పెట్టిన ఆస్తుల పెంపు చాలక ఇంకా సంపాదించాలి అనే తపనతో ఎవరి ప్రపంచాన్ని వారు సృష్టించుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ఉండమని నేను కోరను. మీ జీవితాల్లోనూ ముందు ముందు అనుభవించాల్సిన బాధలు, విసుగులు చాలానే ఉంటాయి. ఇప్పటి నుండి మిమ్మల్ని నా భర్తతో ఆ బాధల్ని పంచుకుంటూ అశాంతిగా గడపమని చెప్పటం లేదు. అది అన్యాయం కూడాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఇంకెంతో కాలం బతకనని తెలిసాక నేను నా భర్తకు మళ్ళీ పెళ్లి చేయాలి అనుకున్నాను. నేను పోయాక ఆయన ఒంటరివాడు కాకూడదని, ఆయన్ని మాత్రమే ప్రేమించే భార్యను వెతికి పెట్టాలని చాలా ప్రయత్నించాను. కానీ నేను బతికి ఉండగా నా భర్త ప్రేమను మరొకరు పంచుకోవటానికి ఎంత సమాధానపరుచుకున్నా నా మనసు మాత్రం ఒప్పుకోలేదు. ఓడిపోయాను. అందుకే ఈ వీలునామాతో పాటుగా ఈ ఉత్తరాన్ని కూడా రాస్తున్నాను. ఇంతవరకు నా డొక్కల్లో పెట్టుకుని లాలించుకున్న ఈయన్ని మీరేం చేస్తారో మీ ఇష్టం. ఈ ఉత్తరం కానీ నా వీలునామా కానీ మిమ్మల్ని నొప్పించి ఉంటే మీ మనిషినే కదా అని ప్రేమతో క్షమించండి. ఉంటాను, శాశ్వతంగా ఉంటాను. ప్రేమతో మీ జ్యోత్స్న అని రాసి ఉన్న ఉత్తరం లాయర్ గారు చదివేసరికి అక్కడ ఉన్న ఇద్దరి కళ్ళల్లో తప్ప మిగతా వాళ్ళందరి కళ్ళల్లో కూడా కన్నీరు తిరిగాయి. ఆ ఇద్దరిలో ఒకరు హర్షవర్ధన్. అతను ఇంకా గతం నుండి బయటికి రాలేకపోతున్నాడు. ఇంకొకరు ఆ ఇంటల్లుడు. అతనికి ఈ ఇంటి మంచి చెడ్డలతో పనే లేదు. అంతలోనే ఇక వీలునామాను చదవమంటారా అంటూ సాఫ్ట్గా అడిగారు బాలసుబ్రహ్మణ్యం గారు. చదవండి అంటూ నీరసంగా అన్నారు స్వాతి, మధుకర్ ఒకేసారి. ఉత్తరాన్ని పక్కన పెట్టి వీలునామాని అందుకున్నాడు ఆ ఇంటి లాయర్ బాలసుబ్రహ్మణ్యం. ఆ కాగితాల చప్పుడుకు వాస్తవంలోకి వచ్చాడు హర్షవర్ధన్. ఏ వయసులో అయితే ప్రతి ఒక్కరికి తోడు అవసరమో ఆ వయసులోనే నా భర్తను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నా తర్వాత నాలాగే ఆయన్ని ప్రేమగా చూసుకునే వ్యక్తితో ఆయనకు పెళ్లి చేయండి. ఇది నా ఆశ. ఇది నా ఆఖరి కోరిక కూడాను. కనుక ఇంతకాలం ప్రేమించి నా మాటను గౌరవించిన మా ఆయన పెళ్లి చేసుకొని తీరాలి. ఇక నా పిల్లలు ఇంతవరకు మా ప్రేమను తాగి పెరిగారు. వాళ్ళు కూడా కృతజ్ఞులు కాలేరని నా విశ్వాసం. ఈ తల్లి మాటను గౌరవించి ఆయన వయసులో ఉన్న ఓ ఒంటరి స్త్రీని వెతికి ఆయనకు మళ్ళీ పెళ్లి చేయాలి. ఇదే నా కోరిక. అలా వాళ్ళు చేస్తే
నా అనంతరం ఆస్తిని 5 భాగాలు చేసి ఒకటి నా కూతురు అయిన స్వాతికి, ఇంకొకటి నా కొడుకు మధుకర్కి, 3వ భాగం నా స్థానంలో రాబోతున్న ఆ అపరిచితురాలికి, 4వ భాగం నా భర్తకు, 5వ భాగం ఏ అండా లేని నా ఆడబిడ్డ సునీతకు చెందాలని ఈ వీలునామా రాస్తున్నాను. అలా కాకుండా నా కొడుకు, కోడలు, మిగతా కుటుంబ సభ్యులు నా భర్తకు పెళ్లి చేయని పక్షంలో ఈ ఆస్తంతా మా వారికి, ఆయన తదనంతరం డబ్బు లేక ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సహాయం లేక నిస్సహాయంగా చనిపోతున్న హార్ట్ పేషెంట్స్కి బైపాస్ సర్జరీ కోసం వినియోగించాలని కోరుతున్నాను. ఇది నా పూర్తి సమ్మతితో నేను రాస్తున్న నా వీలునామా. ఇట్లు కోకిరాల జోష్న అని రాసి ఉంది ఆ వీలునామాలో. ఆ ఉత్తరాన్ని, వీలునామాని చదవటం పూర్తి చేసి కాగితాలు మడుస్తూ అందరి వైపు మార్చి మార్చి చూశాడు బాలసుబ్రహ్మణ్యం. అందరూ డీప్ షాక్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ షాక్లో నుండి తేరుకోవటానికి కాస్త టైంని ఇస్తూ మౌనంగా ఉండిపోయారు ఆయన. గంటలు గడుస్తున్నా ఎవ్వరూ కూడా మాట్లాడటం లేదు. ఇంతలో మామ కొత్త పెళ్లి కొడుకైతే తనదేం పోద్ది, ఓకే చెప్తే పోలే అనుకొని మిగతా వాళ్ళు ఏం చెప్తారో విన్నాక నోరు విప్పొచ్చులే అని బయటకెళ్ళిపోయారు అల్లుడుగారు. తనకు బంగారు గుడ్లు అందించే వదిన స్థానంలో మరొకరా? పోనీలే, వీలునామా ప్రకారం 5వ వాటా తనదే కదా అని సరిపెట్టుకుంది ఆడబిడ్డ. ఇందులో తప్పేముంది? మామయ్యను కాస్త నిదానంగా ఒప్పించి పెళ్లి చేయాల్సిందే అనుకుంది కోడలు. ఇలా పెళ్లి చేస్తే తల ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి అని కొంతసేపు వాపోయినా పిల్లలిద్దరూ తండ్రికి పెళ్లి చేయటానికే నిశ్చయించుకున్నారు. ఇక జోష్న అత్తగారికి ఈ పెళ్లి కొరుకుడు పడకపోయినా మారిన రోజుల్ని ఒక నిట్టూర్పుతో నిమజ్జనం చేసి, పోనీలే, కాలాడని వయసులో వచ్చే పిల్ల కర్రవుతుంది కదా అని సరిపెట్టుకుంది. అలా అందరూ గంటల తరబడి ఆలోచించి పెళ్లికైతే ఒప్పుకున్నారు. వాళ్ళ నిర్ణయం వెనుక ఉన్న స్వార్థాలు, మర్మాలు బాలసుబ్రహ్మణ్యం గారికి అర్థం కాకపోలేదు. ఎటొచ్చి ఏది అర్థం కానిది మాత్రం భర్త హర్షవర్ధన్ ఒక్కడికే. అతను వీలునామాలో మొదటి పేరాగ్రాఫ్లోని ఆఖరి అక్షరాలతోనే షాక్లోకి వెళ్ళిపోయాడు. అతనికి ఆస్తి పంపకాలు వద్దు, కొత్త భార్య రావటమూ వద్దు, తన వాళ్ళ కన్నీళ్ళు వద్దు, రాబోయే రోజుల్లో వచ్చే సుఖాలు వద్దు, ఏది వద్దు. అతనికి ఇప్పుడు కావాల్సింది కాస్త ఏకాంతం, తన భార్య స్మృతుల్ని నెమరు వేసుకోవటానికి గుప్పెడు కాలం, అంతే. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, వీలునామాలో తన తండ్రికి పెళ్లి చెయ్యమని తన పిల్లలకి చెప్పిన ఓ తల్లి కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన జయప్రద సోమిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.